అన్సబ్స్క్రైబర్ కౌంట్ కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ నేను అన్సబ్స్క్రైబర్ చేసే వాళ్ళ కౌంట్ పెరుగుతోంది. మీకు లైవ్లో ఇప్పుడు అన్సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి వాటిపై నమోదైనటువంటి సెక్షన్లకు సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 79 ఇది ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్. సో ఒక మహిళల యొక్క మనోభావాలు, మహిళలకు సంబంధించి ఉద్దేశించి కావాలనే వారిని తిట్టడాలకు సంబంధించినటువంటి అంశం ఇది. సో సెక్షన్ 79 ప్రకారంగా 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అది కనుక పోలీసులు చాలా స్ట్రిక్ట్గా దీన్ని అమలు చేసే సిద్ధంగా ఉన్నారు. వాడిని పట్టుకొచ్చిన తర్వాత 3 ఏళ్ల శిక్ష పడబోతోంది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 299 కూడా నమోదు చేశారు. అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతానికి సంబంధించిన దాన్ని ఫాలో అయ్యేటువంటి అభిమానులు లేకపోతే దేవీ దేవతల గురించి మాట్లాడాడు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయనే నేపథ్యంలో అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ బిఎన్ఎస్ సెక్షన్ 299 3 ఏళ్ల జైలు శిక్ష. నాన్ బెయిలబుల్ అఫెన్స్, దిస్ ఈజ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. 299 అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అది. తర్వాత 352 సెక్షన్ 352 ఇది మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒక ఇట్స్ బిగ్గెస్ట్ క్రైమ్, అంటే మనుషుల మధ్య విభేదాలు సృష్టించడం కోసం, వివాదాలు సృష్టించడం కోసం చేసినటువంటి వ్యాఖ్యలకు ఏది భారతదేశాన్ని దరిద్రమనడాలు, దరిద్రపు దేశంలో పుట్టానని చెప్పడాలు, ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఈ సెక్షన్ కిందకు వస్తుంటాయి. 352 సెక్షన్ దీని ప్రకారంగా 2 ఏళ్ల జైలు శిక్ష. ఇక ఐటీ సెక్షన్ 67 ప్రకారంగా సుమారుగా తనకు సంబంధించి 3 ఏళ్ల జైలు శిక్ష ఉండబోతోంది. పబ్లిషింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ మెటీరియల్, సో ఏవైతే ఒక తప్పుడుకు సంబంధించినటువంటి కథనాలని ప్రచురించి తప్పుడు సందేశాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఈ సెక్షన్ అమలు చేస్తుంటారు. దాని ప్రకారంగా 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కళ్యాణి పడాల, కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకి కేసు నమోదైంది. సో పైన సెక్షన్ చూస్తున్నారు. సెక్షన్ 352, 279, 299 ఆఫ్ బిఎస్ అండ్ 65 ఆఫ్ ఐటీ యాక్ట్, 67 ఆఫ్ ఐటీ యాక్ట్ 2008. సో ఈ సెక్షన్ల కింద ఎటు చూసినా కూడా 3 ఏళ్లు ఊచలకి ఇవ్వడం గ్యారంటీ కనబడుతోంది. డైరెక్ట్ గా సజ్జనార్ రంగంలో దిగినట్టుగా అర్థమవుతుంది. సజ్జనార్ రంగంలో దిగారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎస్, మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ కూడా లేఖ రాశారంట వాడు డీటెయిల్స్ చెప్పమని చెప్పి. సో ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అన్వేష్ పై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ వాడు మాత్రం తగ్గడం లేదు, ఇంకా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి చర్యలతో పోలీసులు ఏం చేయాలనుకుంటున్నారు, వాడు ఎక్కడున్నాడనే విషయాన్ని ఎలా కనిపెట్టబోతున్నారు? అన్వేష్ విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే గతంలో ఐబొమ్మ రవి కూడా ఇలాగే బిహేవ్ చేశాడు, అది గుర్తొస్తుంది. ఐబొమ్మ రవిపై కూడా పోలీసులు అలాగే చిత్ర పరిశ్రమ అంతా కూడా చాలా గట్టిగా అదుపులోకి తీసుకోవాలి, తనని అరెస్ట్ చేయాలని ట్రై చేస్తున్న నేపథ్యంలో వార్నింగ్ ఇస్తూ తన హోమ్ పేజీలో పోలీసులకు అలాగే చిత్ర పరిశ్రమకు కూడా వార్నింగ్ ఇస్తూ ఒక లేఖని పెట్టాడు. సేమ్ సిచ్యువేషన్, సేమ్ స్టైల్ ఇక్కడ అన్వేష్ కూడా ఫాలో అయ్యాడు. అన్వేష్ కూడా తనని ఎవరైతే అన్ఫాలో అవుతున్నారో వాళ్ళని తిడుతున్నాడు, తనని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రివర్స్ కామెంట్లు చేస్తున్నాడు. సేమ్ 2 కేసుల్లో కూడా సిమిలారిటీస్ అలాగే కనిపిస్తున్నాయి. కాకపోతే ఐబొమ్మ రవి సినిమా పరిశ్రమను దెబ్బకొట్టాడు, ఇక్కడ అన్వేష్ అనే అతను భారతదేశ గౌరవాన్ని కించపరుస్తున్నాడు, అలాగే ఒక మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, మహిళల్ని కించపరుస్తున్నాడు. కాబట్టి ఐబొమ్మ రవి కేసు కంటే ఈ కేసుని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఐబొమ్మ రవిని ఎలా ట్రేస్ చేశారో అన్వేషణ కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఖచ్చితంగా అన్వేషణని ట్రేస్ చేసి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అన్వేషణ అయితే ఇండియాకు తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ విషయంలో సజ్జనార్ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఆయన ఇలాంటి కేసుల్లో చాలా సీరియస్ గా ఉన్నారు, కంప్లైంట్ ఇచ్చారు. చాలా విషయాల్లో ఇలాంటి కఠినంగా వ్యవహరించే సజ్జనార్ ఇప్పుడు ఈ కేసును కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అన్వేష్ ఫాలోయర్స్ అంతా కూడా తగ్గిపోతున్నా కానీ తన దగ్గర ఉన్న డబ్బులు కావచ్చు, తన సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఇన్కమ్ నే ఇప్పుడు ఆయన బేస్ చేసుకొని విదేశాలు తిరుగుతున్నాడు, అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ కూడా తను ఇప్పటికీ అలాగే బెట్టుగా తన కామెంట్లు పోస్టులు పెడుతూనే ఉన్నాడు. పోలీసులు వన్స్ ఎక్కడ ఉన్నాడు అనేది ట్రేస్ చేయటం జరిగితే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో అది పెద్ద విషయం కాదు. పోలీసులు తలుచుకుంటే తను ఎక్కడున్నాడు పట్టుకోవటం అనేది. ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయొచ్చు, అలాగే తన్ని ఎక్కడున్నా కూడా అదుపులోకి తీసుకొని ఇండియాకు తీసుకువచ్చి భారతీయ
చట్టాల ప్రకారం అతన్ని శిక్షించే అవకాశం అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది మనోజ్. రైట్, అంటే ఇప్పుడు డైరెక్ట్ గా నాన్ వెజ్ ని అన్ని రకాలుగా లాక్ చేశారని చెప్పాలా పోలీసులు? ఖచ్చితంగా ఇప్పుడు తన ఏ ప్లాట్ఫామ్స్ నుంచి అయితే తను ఇప్పటికీ పోస్టులు పెడుతున్నాడో ఆ ప్లాట్ఫామ్స్ కి పోలీసులు ఇన్ఫార్మ్ చేసి తనపై వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా తనని అడ్రస్, ఐపీ అడ్రస్లు ఇవన్నీ కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా అటువైపు నుంచి తనని గనక ఫస్ట్ లాక్ చేయగలిగితే అన్వేష్ పోలీసులకి చిక్కినట్లే అవుతుంది. తనకి ఇన్కమ్ సోర్స్ కూడా పడిపోతుంది, తను ఎక్కడ ఉన్నాడు అనేది తెలుస్తుంది. సో ఆ ప్రకారంగా పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు బయటకి చెప్పనప్పటికి కూడా ఎటువైపు నుంచి ఎలా ఫాలో అవుతున్నారని ఖచ్చితంగా తన యూట్యూబ్ కి, ఇన్స్టాకి అన్నిటికి కూడా లేఖలు రాశారు. తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వమని. ఖచ్చితంగా 1-2 రోజుల్లో అన్వేషకి సంబంధించిన పూర్తి ఆచూకీ పోలీసులకు లభించే అవకాశం ఉంది మనోజ్. థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా యూట్యూబ్, ఇన్స్టా సంబంధించి యాజమాన్యాలకి పోలీసులు లేఖ రాశారు డీటెయిల్స్ చెప్పమని చెప్పి. సో వాడు చెప్పాడా, సరే అక్కడికి పోలీసు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా అయ్యాయి, రంగం సిద్ధం చేశారు. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇంకా సీరియస్గా తీసుకొని వీటిని ఇండియాలో బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ మీరంతా చేయాల్సిన పని ఒకటే, డైరెక్ట్గా పోలీసులు చెప్పినంత మాత్రాన బ్లాక్ అయిపోతుందా అంటే పబ్లిక్ హ్యాస్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ స్టెప్ టు మీరు కూడా పోలీసులకు ట్యాగ్ చేయడంతో పాటుగా అరెస్ట్ నాన్ వెజ్ అని ట్రెండ్ చేయండి, హ్యాష్ ది సేమ్ టైం యూట్యూబ్ అండ్ ఇన్స్టా మేనేజ్మెంట్ వరకు కూడా వెళ్ళే విధంగా మీరు హ్యాష్ ట్యాగ్స్ మెయింటైన్ చేయండి, వాళ్ళని కూడా ట్యాగ్ చేసే ప్రయత్నం చేయండి. సో అంటే ఎంత అబ్యూజివ్ కంటెంట్ ఉంది, ఎంత వల్గారిటీ ఉంది, ఒక పర్టికులర్ నేషన్ ఉపయోగించి అబ్యూజివ్గా మాట్లాడాలి, ఆ దేశంలో మహిళల గురించి అబ్యూజివ్గా మాట్లాడాలి, కొంతమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడాలి, భారతదేశాన్ని దరిద్రం అంటూ సంబోధించడాలు, ఇటువంటి వ్యాఖ్యల చేత నాన్ వెజ్ పైన కేసులు నమోదయ్యాయి. సో పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక మూడింది, నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చైనాలో ఉన్నా, ఎక్కడున్నా సమయం పట్టొచ్చు, కానీ నువ్వు రావడం మాత్రం పక్కా, నిన్ను భారతదేశానికి తీసుకొచ్చి నిన్ను తోమడం కూడా పక్కా అన్నట్టుగా పబ్లిక్ భావిస్తున్నారు. సో ఒకసారి కాల్ ఉన్నారు, కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. కిరణ్ గారు మాట్లాడతారు. కిరణ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు ఇంతకు ముందు సిపి సజ్జనార్ గారు కూడా మాట్లాడారు సార్ అతనితో ఒకసారి ఏదో కార్యక్రమం గురించి, అవును, బెట్టింగ్ యాప్స్ గురించి. కానీ తను తలుచుకుంటే తనను అరెస్ట్ చేసి తీసుకురావచ్చండి. అవును. ఇంకొక విషయం ఏంటంటే ఆ విధంగా మన హిందూ దేవతల గురించి, ఇంకొకటి మన ఇండియన్స్ గురించి ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పండి. ఇది మీరు ఆర్టీవీ తరఫున మీరు చాలా డిబేట్ పెట్టారు, చాలా బాగుంది సార్. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఆ విషయం తెలుస్తున్నది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. థ్యాంక్ యూ కిరణ్ గారు. సో అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా రావడం ఖాయం, వచ్చి అక్కడ తోమడం కూడా ఖాయమే. నా ఐబొమ్మ రవి, సో డెఫినెట్గా కూడా విషయం అంటే కరెక్ట్ సమయమో సందర్భమో కాదు, కానీ ఐబొమ్మ రవి తను చేసినటువంటి నిర్వాహకం ఒకటి ఏంటంటే ఫిలిమ్స్ని హ్యాక్ చేయడాలు, తర్వాత పబ్లిక్కి మాత్రం కొంత ఆయన పబ్లిక్ అయితే ఈజీగా ఫ్రీగా సినిమాలు చూపించడం స్టార్ట్ చేశాడు. అది సినిమా రంగానికి నష్టం జరిగింది, కేవలం సినిమా రంగం మాత్రమే ఆయన విభేదించింది. కానీ ఇప్పుడు ఆయనకి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి సపోర్ట్ ఉంది ఇంకా పబ్లిక్లో కూడా. కానీ నాన్ వెజ్ అనేవాడు దేశాన్ని తిట్టాడు. ఐబొమ్మ రవి ఎక్కడ కూడా దేశంలో సామాన్య ఎవరిని కూడా ఏమనలేదు. పోలీసులని మీరు అలా మాట్లాడకండి, మీరు కనుక టార్గెట్ చేయాల్సి వస్తే నేను కూడా టార్గెట్ చేస్తాను పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఫిల్మ్ లీక్ చేస్తూ వాళ్ళకు కూడా కొంత లాస్ కారణమయ్యాడు. కానీ ఏ సామాన్యుని టచ్ చేయలేదు. కానీ ఈ నాన్ వెజ్ అనేవాడు ప్రతి సామాన్యుని టచ్ చేస్తూ ప్రతి ఒక్కరిని దరిద్రుడు అనడం, దరిద్రం దేశం అనడం, హిందూ దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడడం, భారతీయ మహిళల్ని కించపరుస్తూ వాళ్ళని డైరెక్ట్గా లైవ్లో జాయిన్ అయిన వారిని చాలా దరిద్రంగా మాట్లాడడం, ఇంకా రకరకాల భాష ఉపయోగించి వాడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆగ్రహావేశాలు పెద్ద ఎత్తున బగ్గుమంటూ ఉన్నాయి. సో నాన్ వెజ్ పైన చర్యలకు ఉపక్రమించిన పోలీసులు ఎక్కడి వరకు వెళ్తారో చూడాలి. సో ఒకసారి ఎఫ్ఐఆర్లో మీరు ఇందాక చూసినట్టుగా 352, 299, 79 అండ్ 67 యాక్ట్స్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. సో నాన్ వెజ్ యూట్యూబర్ నాన్ వెజ్ పైన ఈ ఫిర్యాదు అందింది. సో కరాటే కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగారు. కొన్ని లింక్స్ని కూడా మెన్షన్ చేశారు దాంట్లో. సో సుమారుగా తనతో పాటుగా జాయిన్ అయినటువంటి మహిళలపై ఎటువంటి అసభ్యకర పదజాలంతో మాట్లాడాడు, ఏం చేశాడు, ఇలా కూడా చాలా క్లియర్గా రాసుకొచ్చారు ఈ ఎఫ్ఐఆర్లో. సో ప్రజెంట్ ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి పోలీసులు
రంగప్రవేశం చేసి వారిపై చర్యలకు కూడా ఉపక్రమించి సిద్ధమవుతున్నారు. నోటీసులు కూడా పంపడానికి సిద్ధమవుతున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అవబోతున్నాయి. సో ఏదేమైనా సరే ఐబొమ్మ రవి లాంటోడే అన్నీ మూసుకొని వచ్చి అరెస్ట్ అయిన తర్వాత సైలెంట్ అయిపోయాడు. కానీ వీడు మాత్రం విర్రవీగుతున్నాడు. కానీ అటువంటి పరిణామాల్లో డెఫినెట్గా మీరందరూ కూడా తోడవాల్సిందే. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఇన్స్టా అండ్ యూట్యూబ్ మేనేజ్మెంట్స్కి మీరు కూడా ట్యాగ్ చేసే ప్రయత్నం చేయండి. సో నాన్ వెజ్ డెఫినెట్గా ఇవన్నీ చూస్తూనే ఉన్నావు. నీకు ఎంతటి వ్యతిరేకత ఉంది, నిన్ను దొరికితే పండబెట్టి తొక్కడానికి ప్రజలంతా సిద్ధమైనట్టుగానే కనబడుతోంది. బట్ ఈ సిచ్యువేషన్లో ఇంకా నువ్వు విర్రబీగే రకంగా పిచ్చి పిచ్చి కారు కూతలు మొరగడాలు కనుక చేస్తే ఇంకా ఈ పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇప్పటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీసులు రంగప్రవేశం చేశారు. సో డైరెక్ట్గా సిపి సజ్జనారే రంగప్రవేశం చేసినట్టుగా అర్థమవుతోంది. సో మనం చూస్తున్నాం సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏ రకంగా పడిపోతుంది చూడండి. లైవ్లో మీకు చూపిస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు 22,39,000 అంటే 2.2 మిలియన్ ఉన్నారు. అది సాయంత్రానికల్లా 2.1 అయిపోతుంది. అంటే రోజు రోజుకి ఆల్మోస్ట్ ఆల్ 1 లక్ష నుంచి 2 లక్షల మంది తగ్గిపోతున్నారు. నేను లైవ్లో చూపిస్తాను మీకు కౌంట్ని. మీరు ఇది అన్సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా రిపోర్ట్స్ కూడా కొట్టండి. ఈ ఛానల్ అనేది డైరెక్ట్గా ఇండియాలో బ్యాన్ అయిపోవాలంతే. అని ఇండియాలో ఎవరు చూడకూడదు. అంత దరిద్రం, ఇండియాని దరిద్రం అని తిడతాడా? కొంతమంది కొన్ని కోట్ల మంది నమ్మకమైనటువంటి హిందూ దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడతాడా? లైవ్లో జాయిన్ అయినటువంటి ఆ మహిళలతో అసభ్య పదజాలంతో ఉపయోగిస్తాడా? వీడిపై డెఫినెట్గా చర్యలు ఉండాలంటే మీరందరూ కూడా డెఫినెట్గా జాయిన్ అవ్వాల్సిందే. సో మీ అభిప్రాయం ఏంటి? నాన్ వెజ్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.